విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోద్కు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోద్కు ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరం బైనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించిందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎంతో మంది అమరుల త్యాగాలు చేసిన చరిత్ర ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించినటువంటి ఈ దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో మన భగత్ సింగ్ చనిపోయిన తర్వాత విద్యార్థులు, యువకులు, మేధావులంతా కూడా దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ని మరి దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆనాడు ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు 90 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా విద్యార్థుల సమస్యలే ధ్యేయంగా అనేక సమస్యలు పరిష్కరించడానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీల్లో నాయకత్వం వహించి జేఏసీని ఏర్పాటు చేసి చైర్మన్గా, కన్వీనర్గా విద్యార్థులతోటి అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఉంది. అంతేకాకుండా ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ ప్రారంభించడానికి అనేక పోరాటాలు కూడా నిర్వహించినటువంటి సందర్భం ఏఐఎస్ఎఫ్ ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని ఆనాడు మరి 8 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీని స్థాపించుకోవడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ, ఇక్కడ ఐటీఐ కాలేజీ కోసం కానీ, ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో విద్యారంగానికి ఎక్కువ పీట అయ్యాలని చెప్పేసి అనేక ఉద్యమాలతోటి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భం. మరి ఈ యొక్క 90వ సంవత్సర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని 12వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఆవిర్భావ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. మరి దీనికి సంబంధించి క్రీడలు నిర్వహించడం కానీ, అదేవిధంగా పాఠశాలలో మొక్కలు నాటడం కానీ, రక్తదాన శిబిరం చేయడం కానీ, అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు, మరి మేధావులంతా కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య 90వ సంవత్సరానికి ఆవిర్భావ వేడుకలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.